వెల్కమ్ టు 99 టీవీ. నేను మూల శ్రీనివాస్. ఇప్పుడు తెలంగాణలో పోక్సో యాక్ట్ చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ పోక్సో చట్టం అంటే ఏమిటి? భారత్లో చిన్నారులపై లైంగిక దాడులు, వేధింపులు పెరుగుతున్నాయనే ఆందోళనల మధ్య ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే అప్పటి వరకు ఉన్న సాధారణ క్రిమినల్ చట్టాలు చిన్నారులపై జరిగే లైంగిక నేరాలను ప్రత్యేకంగా నిరోధించలేకపోయాయి. అక్కడి నుంచే పుట్టింది ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012. సాధారణంగా దీనిని పోక్సో యాక్ట్ అని పిలుస్తారు. పోక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్, అంటే పిల్లలను లైంగిక నేరాల నుంచి రక్షించే చట్టం. 2012లో భారత పార్లమెంటు ఈ చట్టాన్ని ఆమోదించింది. ఈ చట్టంలో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే 18 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఒక్కరిని చైల్డ్గా పరిగణిస్తుంది. అంటే బాలుడైనా బాలిక అయినా ఈ చట్టం ఇద్దరికి సమాన రక్షణ ఇస్తుంది. ఇది జెండర్ న్యూట్రల్ లా. ఇప్పుడు అసలు ప్రశ్న, పోక్సో చట్టంలో ఏ నేరాలు వస్తాయి? ఈ చట్టం పిల్లలపై జరిగే లైంగిక నేరాలను చాలా స్పష్టంగా విభజించింది. మొదటిది సెక్సువల్ హరాస్మెంట్, అంటే అశ్లీలంగా మాట్లాడడం, అసభ్యంగా తాకడం, పోర్నోగ్రఫీ చూపించడం లేదా లైంగిక ఉద్దేశంతో వేధించడం. రెండవది సెక్సువల్ అసాల్ట్, అంటే పిల్లల శరీరాన్ని అనుచితంగా తాకడం. మూడవది పెనట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్, ఇది అత్యంత తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది. ఇక దీనిలోనే మరింత తీవ్రమైన పరిస్థితులను అగ్రివేటెడ్ పెనట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్గా వర్గీకరించారు. ఉదాహరణకు పోలీస్ అధికారి, టీచర్, బంధువు లేదా విశ్వాస స్థితిలో ఉన్న వ్యక్తి పిల్లలపై దాడి చేస్తే శిక్ష మరింత కఠినంగా ఉంటుంది. పోక్సో చట్టంలో శిక్షలు కూడా చాలా కఠినంగా ఉంటాయి. కొన్ని నేరాలకు 5 సంవత్సరాల జైలు నుంచి జీవిత ఖైదు వరకు శిక్ష పడవచ్చు. కొన్ని అత్యంత తీవ్రమైన కేసుల్లో మరణదండనకు కూడా అవకాశం కల్పించారు. ప్రత్యేకంగా 2019 సవరణల తర్వాత చిన్నారులపై అత్యాచారాలకు మరింత కఠిన శిక్షలు తీసుకువచ్చారు. ఈ చట్టంలోని మరో ముఖ్యమైన అంశం మ్యాండేటరీ రిపోర్టింగ్, అంటే ఎవరైనా పిల్లలపై లైంగిక నేరం జరిగినట్లు తెలిసిన పోలీసులకు తప్పనిసరిగా సమాచారం దాచిపెడితే అది కూడా నేరంగా పరిగణించబడుతుంది. ఇక్కడ మరో కీలక విషయం ఉంది. పోక్సో కేసుల విచారణ సాధారణ కోర్టులో కాదు, ప్రత్యేక పోక్సో కోర్టులో విచారణ జరగాలి. ఎందుకంటే పిల్లలపై మానసిక ఒత్తిడిని తగ్గించడమే దీని లక్ష్యం. అలాగే పిల్లల స్టేట్మెంట్ను కూడా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో తీసుకోవాలి. పోలీసుల విచారణ సమయంలో పిల్లలను భయపెట్టకూడదు, వారి ఐడెంటిటీని కూడా భయపెట్టకూడదు. మీడియా కూడా పేరు కానీ ఫోటో కానీ ప్రచురించకూడదు. ఇది చైల్డ్ సెన్సిటివ్ లాగా రూపొందించబడింది. కానీ ఇప్పుడు పోక్సో చట్టంపై కొన్ని చర్చలు కూడా జరుగుతున్నాయి, ప్రత్యేకంగా టీనేజ్ రిలేషన్షిప్ విషయంలో. ఎందుకంటే 18 సంవత్సరాల లోపు ఉన్నవారు కాన్సెంట్ ఇచ్చినా కూడా చట్టపరంగా అది వ్యాలిడ్ కాదు. దీంతో కొన్ని ప్రేమ వ్యవహారాలు కూడా పోక్సో కేసులుగా మారుతున్నాయి. ప్రత్యేకంగా 16 నుంచి 17 ఏళ్ల టీనేజర్ల మధ్య ఉన్న రిలేషన్షిప్స్ కూడా క్రిమినల్ కేసెస్గా మారుతున్నాయని కొందరు న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఏజ్ ఆఫ్ కాన్సెంట్పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఇంకో సమస్య, చాలా పోక్సో కేసుల్లో కుటుంబ సభ్యులే నిందితులుగా ఉంటున్నారు. అంటే పిల్లలకు తెలిసిన వ్యక్తుల నుంచే ప్రమాదం ఎక్కువగా వస్తుంది. ఇది సమాజానికి అత్యంత ఆందోళనకరమైన విషయం. పోక్సో చట్టం వచ్చిన తర్వాత చిన్నారుల రక్షణపై అవగాహన పెరిగింది. స్కూళ్ళు, తల్లిదండ్రులు, పోలీసులు అందరూ ఇప్పుడు చైల్డ్ సేఫ్టీపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అవేర్నెస్ కూడా పెద్ద స్థాయిలో పెరిగింది. కానీ నిపుణులు చెప్తున్న ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే కేవలం చట్టం ఉంటే సరిపోదు, అవగాహన కూడా ఉండాలి. ఎందుకంటే చాలా పిల్లలు భయంతో బయటకి చెప్పలేరు. కొన్ని కుటుంబాలు ఇంటి పరువు కోసం కేసులు దాచిపెడతాయి. అక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఒక విషయం మాత్రం స్పష్టం, పోక్సో యాక్ట్ భారత్లో పిల్లల రక్షణ కోసం తీసుకొచ్చిన అత్యంత కీలక చట్టాల్లో ఒకటి. ఇది కేవలం నేరస్తులను శిక్షించే చట్టం మాత్రమే కాదు, పిల్లలకు భద్రత, ధైర్యం, న్యాయం కల్పించాలనే లక్ష్యంతో రూపొందించిన చట్టం. కానీ చివరికి అసలు బాధ్యత సమాజంపైనే ఉంటుంది. పిల్లలు భయపడకుండా మాట్లాడగల వాతావరణం, కుటుంబాల్లో అవగాహన, స్కూళ్లలో భద్రత మరియు వేధింపులను చూసి మౌనం వహించని సమాజం ఉన్నప్పుడే పోక్సో వంటి చట్టాల అసలు ఉద్దేశం నెరవేరుతుంది.